హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అమ్మ అమేజింగ్. ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. లెట్స్ కమ్ ఆన్. మా అమ్మమ్మని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇవిడే మా అమ్మమ్మ గారు. హాయ్, జై శ్రీకృష్ణ. మీ అందరు బాగున్నారా? మేమైతే ఇప్పుడు కూర తీసుకొచ్చాను కదా. నానమ్మ చక్కగా అయితే మట్టి కుండలో అన్నం వండుకున్నారు. క్యారెట్స్తోనైతే ఇప్పుడే కూర తెచ్చాను. చేపల చారు మరియు ఫిష్ ఫ్రై. ఏజ్ తో సంబంధం లేదండి. ఏజ్ ఎంత ఉన్నా సరే స్ట్రాంగ్ అండ్ స్టీల్ బాడీ తో ఫిట్ గా ఈ రోజు కూడా కరెక్ట్ గా మంచి. అక్కడ చూడండి, ఈ రోజు పడిపోయి కాలు దెబ్బప్పుడు పడిపోయింది. ఇంకెవరైతే అలా మంచం పట్టేస్తారు. ఇప్పుడు సుమారు మా అమ్మమ్మ వాళ్ళ ఏజ్ 80 క్రాస్ ఉంటుందండి. 80 క్రాస్ 80 క్రాస్ ఉంటుంది. కానీ 80కి అయిపోయి ఉంటుంది. కానీ చక్కగా ఉంది. ఇంకా చక్కగా మంచిగా ఇలాగే ఉండాలని దేవుడిని ఆశిస్తున్నాను. పాఠానికి వెళ్తుంటావా రోజు? ఇప్పుడైతే పిక్కలు లేవు కదా, ఇప్పుడు రోజు వెళ్ళట్లేదు గాల. రోజు వెళ్తున్నా. నిన్న మొన్న వెళ్ళావు. ఉదయం ఈ రోజు కాలుకి దెబ్బ తగిలిందని వెళ్ళలేదు. మరి 2 రోజులు అదే పాలు నిప్పి తగ్గిందాక. మొన్న అయితే మా మరిది పెళ్ళికి వచ్చి తీసాం కదా నానమ్మతో బ్లాగు. మళ్ళీ ఇప్పుడు 6 months తర్వాత మళ్ళీ ఊరికి వచ్చాం కాబట్టి అలా వచ్చాం. ఇప్పుడే చక్కగా జట్టేసుకుంది. మరి అమ్మమ్మ ఇది ఇప్పుడే కూర తీసుకుని వచ్చాము. ఇక్కడ అన్నం వండుకి అంది అమ్మమ్మ. కాలుకి దెబ్బ తగిలింది ఈరోజు. అన్నం పెట్టుకుని సరే అనమాట. రావడం లేదా? అది కాదు, గ్యాస్ వస్తుంది. నీకు సరిపోతుంది 2 రోజులు. ఎన్ని మాసాలు వస్తుంటది గ్యాస్ ఒక సిలిండర్? రావా? ఇప్పుడు నీ దగ్గర నుంచి 2-3 మాసాలు వచ్చేది. ఎక్కువే అయిపోద్ది. ఒక్కదానివే కదా అన్నం. కదా రాత్రి గ్యాస్ మీద పొయ్యి మీద రాత్రి అలా. అదైతే మొన్న పిలుస్తే రాలేదు. ఈసారి అన్నమని వచ్చి పిక్కలంక అయిపోయేవి. పిక్కలు ఏరడం అయిపోయింది. మరి ఇంకేం చేస్తావు? గ్రూప్ ఎక్కడికి తిరగలేవు, వండుకోలేవు. మళ్ళా పిక్కల టైంకి దిట్టంగా అయ్యి వచ్చేస్తుంది. కానీ మాయబందర్ తీసుకుని వెళ్ళిపోతాం వచ్చి. ఏం రావు. చూసావా? పట్టించింది. టాటూ అది. పేరు పచ్చబొట్టు. ఎవరు సరే గమనించరు. ఇప్పుడు అక్కడ చూపించు, ఇంకోటి చూపించు. ఇంకోటి లేదు. ఇది ఎవరు గమనించరు. బరాబర్ చూసినవు. ఇప్పుడు కళ్ళు మంచి పని చేస్తున్నాయి. టైం అయిపోయింది. ఫోన్ చేసి ఇప్పుడు దాకా వాడలేదు. చూసావా? బరాబర్ అంటే మనిషిని బరాబర్ గమనిస్తావు అనమాట. కరెంట్ వెళ్ళిపోయింది. మరి ఆ కోడి పుంజులు గీని పుంజులు మరి అడక్కు. మరి మేము ఉండలేము, ఎండలు ఉండలేము. అర్థమైందా? అక్కడ పనులు ఉంటాయి, బోర్డు పని. మనవుడి గురించి కోడి పుంజు చెప్పున్నారండి. మనవుడి కోడి పుంజు చెప్పుకున్నా మరి రావదు. మరి వద్దు, వంట చేస్తుంది అంట నానమ్మ. వదిలే, అమ్మేసిందండి. మరి పైసలు లేవు. పైసలు అదే మరి ఇప్పుడు ఎండలకి దీనికి ఎందుకు? మరి అవన్నీ వద్దు కానీ ఈ శుభ్రం తినుకుని ఉండు మంచిగా. సరేనే ఫ్రెండ్స్, అమ్మమ్మతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.